హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హామ్ రోడ్ల స్కామ్ను తామే బయటపెట్టామని హరీష్ రావు అన్నారు. తాము చెప్పిందే నిజమైందన్న హరీష్ రావు 25% ఎక్సెస్తో టెండర్లు వేశారని ఎద్దేవా చేశారు. R&Bలో 11,000 కోట్లకు టెండర్లు పిలిస్తే దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఎక్సెస్ అయ్యిందని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. పంచాయతీరాజ్కు 6,000 కోట్లకి పిలిస్తే 8,000 కోట్లు అవుతుందని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల టెండర్లు లెస్కు పోతుంటే రాష్ట్ర రహదారులు మాత్రం ఎక్సెస్కు పోతున్నాయని సెటైర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ జలయజ్ఞం కాదు ధనయజ్ఞమని ఆనాడు రేవంత్ రెడ్డి పోరాటం చేశారని హరీష్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటారు, రేపు పోతారు, కానీ ఇది రాష్ట్ర ఖజానా మీద భారం పడేలా చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.